నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సామాజిక ఉద్యమకారులు చలసాని శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్కారం, అందరికీ నమస్కారం. సార్, తెలుగు సమాజం ఎంత పతనానికి దిగజారిపోయింది అని చెప్పడానికి రెండు హీరోల, అంటే వాళ్ళిద్దరూ స్టాల్ వార్డ్స్ ఆఫ్ కోర్స్. ఒకరు సీనియర్ ఎన్టీఆర్ గారు, మరొకరు చిరంజీవి గారు. వాళ్ళిద్దరికి సంబంధించిన ఫ్యాన్స్ ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడులు చేసుకుంటున్నారు, అంటే ట్రోల్స్ చేసుకుంటున్నారు, ఒకళ్ళనొకళ్ళు కించపరుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. మొన్నటి వరకు ఎన్టీఆర్ గారిని బజ్జీలు తిన్నాడని ఒక క్యాంప్ నుంచి ప్రాపగాండా జరిగింది. బజ్జీలు ఆయన తిండిపోతు అని. తర్వాత ఆయన సినిమాలు ట్రోల్ చేశారు. ఇప్పుడేమో అది వీళ్ళు రిటాలియేషన్ చూపిస్తున్నారు. వీళ్ళు కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ తొక్కేశాడు, హీరోలందరినీ తొక్కేశాడు, తొక్కుడు స్టార్, ఇట్లాంటివి అయితే చూసాం. ఇప్పుడైతే ఈ వివాదాన్ని ఇంకొంచెం పెద్దది చేస్తూ నిన్న చిరంజీవి గారి పుట్టినరోజు వేడుకలు జరిపి, ఆ వేడుకల్లో హైపర్ ఆది లాంటి వ్యక్తులు, తర్వాత మరొకరు కూడా బండ్ల గణేష్, ఇట్లాంటి వ్యక్తులు కూడా ఈ వివాదాన్ని మరింత పెంచే ప్రయత్నం చేశారు. అసలు ఇదంతా అసలైన సమస్యలు అనేవి ప్రజలకు అవసరం లేకుండా ఇలాంటి చీప్ ఇష్యూసే అనుకోవాలి. వీటిని ఏమంటారు? ఇవి ఎక్కువ ప్రజలు కూడా చీప్ ఇష్యూస్ అనే పెట్టారు, మళ్ళీ దాని మీద ఇంటర్వ్యూ చేస్తున్నారు. చీప్ ఇష్యూస్ ఏనండి. అవును, డెఫినెట్గా సమాజం ఉన్నతి కానీ ఏమాత్రం పనికొచ్చాయని వీళ్ళందరూనండి. సీనియర్ ఎన్టీఆర్ గారు, మాకు తెలిసి ఆయన వెళ్ళండి జూనియర్ ఎన్టీఆర్ గారు, సీనియర్ ఎందుకంటే ఎన్టీఆర్ గారు అంటే ఎన్టీఆర్ గారు ఒకడే, జూనియర్ ఇంకొకళ్ళు ఉంటారేమో ఈ కొత్త తరానికి. ఎన్టీఆర్ గారు లేదా చిరంజీవి గారు ఇద్దరు బాగానే ఉంటారు కదా. అవును, చాలా మంది అనుకుంటారు బాగానే ఉంటారు కదా. ఇప్పుడు మా పాలకొల్లులో మిత్రులు పెద్దలు దాసనారాయణరావు గారు, చిరంజీవి గారు ఒక్క సినిమా తప్పితే ఎప్పుడు యాక్ట్ చేయరు. పెద్ద లంకేశ్వరి సినిమాకి ఒకసారి డైరెక్షన్ చేసినట్టున్నారు, చాలా ఇబ్బంది. తర్వాత హిట్లర్ సినిమాలో ఒకరోజు కనపడినట్టున్నారు తప్ప ఇద్దరికి సత్సంబంధాలు ఉన్నాయని నేను అనుకోను. మీకు తెలుసు కదా నాన్నగారు జనంగా ఉంది. ఎందుకంటే చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు మేస్త్రి అని సినిమా తీశారు, ఈయన విమర్శిస్తా. కానీ చిరంజీవి గారు చాలా హుందాగా ఒక మాట మాట్లాడలేదు. చాలా ఫోర్స్ఫుల్ పర్సనాలిటీ అండి, ఫియర్స్ఫుల్ పర్సనాలిటీ. ఎవరో దాసనారాయణరావు గారు. మొత్తం సినిమా కార్మికులకి ఆయన లేకపోతే ఒక మేస్త్రి, అందరికి మేస్త్రిగా ఉండేవారు. ఆయన చాలా దురదృష్టం. ఆయన స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేరు. అలాగే సరే, ఏదేమైనా దట్ ఇస్ డిఫరెంట్ ఇష్యూ. అంటే యువత ఇలాంటి ఇష్యూస్ లోకి వెళ్ళిపోయి వాటిని ఓన్ చేసేసుకొని, అసలు నాకు అర్థం కాలేదండి. కుల గజ్జి, మత పిచ్చి, ఉపప్రాంతి పిచ్చి, తెలుగు సమాజానికి సంబంధించిన దౌర్భాగ్యాలు రాజకీయ నాయకులు బాగా అంటకట్టారు స్వార్థం కోసం. మీకు ఇచ్చితం చెప్పమంటారా? ఈ సినిమా హీరోలలో ఇళ్లలో డబ్బులు లేని సంగతి తెలియదు నాకు. డబ్బులు వాళ్ళు ఎలాగన్నా ఏ కులాలన్నా పెళ్లి చేసుకుంటారు, ఆనందంగా ఆహ్వానిస్తారు, ఇబ్బంది ఉండదు. ఈ కులాలు బాగానే ఉంటారు, ఒకళ్ళు అలా చేసుకుంటారు. ఒక ఫంక్షన్లో పిలుస్తారు, ఒక దాంట్లో ఇంటికి పిలుస్తారు, ఫంక్షన్ సాయంత్రం కూర్చుంటారు, పొద్దున సాయంత్రం ఉంటారు. చాలా మంది మందు పార్టీలు కూడా చేసుకుంటారు, రాత్రి 12 గంటలకు కూర్చుంటారు. కరెక్ట్, నేను చెప్పేది సత్యం. మరి కింద కులాల గురించి కూడా చచ్చిపోతారు ఏంటంటే నాకు అర్థం కాదు. అంటే కులాలను వాడుకుని కొంతమంది చూస్తున్నారా ప్రొడ్యూసర్లో? మీరు చిరంజీవి గారు అడగండి, ఆయన చెప్తున్నాను. ఆయన ఏదో ఇది ఇంకో కులం అది చూపించారని అభిమానం ఉండొచ్చు, కానీ ఆ వ్యతిరేకత లేకపోతే ఆ ద్వేషాన్ని ఎప్పుడు చూపించలేదు. ఎన్టీఆర్ గారు చూపించరు, మహేష్ బాబు గారు చూపించిన సంగతి చూశారు మీరు ఎప్పుడు? అసలు ఆయన మాట్లాడతారా? చెప్తున్నానండి మీకు. అంటే ఎవరన్నా జూనియర్ ఎన్టీఆర్ గారు మాట్లాడతారైనా? ఆయన కూడా అనేక కులాల నుంచి వచ్చిన వ్యక్తే కదా. అంటే ఇక్కడ మాట్లాడకపోవటమే తప్పైపోతుంది అనేది కదా ఒక వాదన. ఎందుకంటే ఇప్పుడు మనం మీరు చర్చ పెట్టారు, 190 ట్రోలింగ్స్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు నేర్పిన సంస్కారం అంతా కింద ట్రోలింగ్స్ లో కనపడతా ఉంటుంది. క్రెడిట్ అంతా వాళ్ళకి వెళ్తుంది, వాళ్ళ తల్లిదండ్రులకి, వాళ్ళ హీరోలకి కింద రాస్తారు కదా, సంస్కారయుతంగా రాస్తారు కదా. అదంతా వాళ్ళ హీరోలకే చెందుతుంది, వాళ్ళ కుటుంబాలకి వాళ్ళకి చెందుతుంది. అంటే ఇప్పుడు వీళ్ళు మాట్లాడకపోవడమే పెద్ద తప్పుగా మారిపోతున్న పరిస్థితి సార్. ఎందుకంటే ఈ ఫ్యాన్స్ కూడా ఒక ఉన్మాదుల్లాగా మారిపోయి ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవటం, లేదంటే క్షేత్రస్థాయిలో భౌతిక దాడులు చేసుకోవడం వరకు వెళ్ళింది.
ఈ హీరోలు మీరు బాధ్యతగా ఉండండి, మీ పనులు మీరు చూసుకోండి, మమ్మల్ని దేవుళ్ళలాగా భావించొద్దు అని ఎందుకు చెప్పలేకపోతున్నారు? చెప్తున్నారు, వినిపించుకోవట్లేదు. దేవుళ్ళు కాదు అసలు. నిజంగా చెప్పాలంటే మధ్యతరగతి ప్రజలు ఇంటర్వ్యూ చేయండి. వీళ్ళ విలువలు మధ్యతరగతి ప్రజల్లో ఉన్న లా అబైడింగ్ షిప్ కానీ, లేదంటే ఆప్యాయతలు కానీ, అనురాగాలు కానీ ఈ సినిమా హీరోలో 99% మంది ఎక్కడ చూపించండి. మేడి పండ్లు ఎట్టా ఉంటుందో సినిమా పరిశ్రమ అట్టా ఉంటుంది. అందరిని నేను అనపైన కొందని మినహాయించి చెప్తున్నాను నేను. వాళ్ళు తెలియదు దూరకుండా నుండి దేవుడు ఎవరి దేవుళ్ళు అండి, నాకు అర్థం కాదు. ఎవరి దేవుళ్ళు? వాళ్ళు 100 కోట్లు 1000 కోట్లు సంపాదించి ప్రొడ్యూసర్ దగ్గర నుంచి తీసుకుని అదో ఏదో ఖర్చు పెడితే వీళ్ళు దేవుళ్ళ అంటే ఫ్యాన్స్ మరింత ఉన్మాదంగా మారిపోయి వీళ్ళకి రాజకీయ ఏళ్ళు ఒక్కళ్ళు అనవద్దండి. రాజకీయ నాయకులు ఫ్యాన్స్ కూడా ఉన్మాదంగా మారిపోతున్నారు. వాళ్ళ వారసత్వ నాయకులందరూ మీరు ఒక్కళ్ళే సీమ హీరోలు ఒకటేంటి ఎలాగా? ఖచ్చితంగా మాట్లాడాలి సార్. మీరు వాళ్ళు మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు నిన్న చిరంజీవి గారు 71 బర్త్డే చక్కగా చేసుకున్నారు. ఆహ్లాదకర వాతావరణం జరగాలి. దాంట్లో ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్ నిన్న అధపాతాళం తొక్కేస్తాడు డైలాగ్, సినిమా డైలాగ్ కాదు, ఒక రాజకీయ సభలో మాట్లాడని తీసుకొచ్చి ఇప్పుడు సంబంధం ఏంటంటే కుదరదు. కానీ నిర్వాహకులు చెప్పాలి. అది ఒక ఆహ్లాదకరమైన సభ, ఒక బర్త్డే ఫంక్షన్. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు చేంజ్ చేశాడు. బట్టలెప్పు తీసి కొడతాడు ఏంటి ఏమన్నా మాట్లాడితే, ఈ బట్టలెప్పు తీసి చూసుకుంటా ఆనందం ఏంటి? నాకు అది వీళ్ళకి ఆనందం ఏంటి అది చూపించమండి. నాకు అది ఏంటిది? ఆ అబ్బాయి ఏదో మాట్లాడాడు అనుకోండి, అతని ఉత్సాహం, అతని ఆవేశం, అతను కొంతమంది ఉత్సాహం పట్టలేము అది. కానీ నిర్వాహకులు ఏం చేస్తున్నారు? ఏం సందేశం? వాళ్ళందరూ ఆ బర్త్డే రోజు ఏం తెలుసుకోవాలనుకున్నారు ఫ్యాన్స్ అని ఎవరిని అడిగితే విశ్వంభర, అందరూ విశ్వంభరలు ఎవరున్నారు? త్రిషా కృష్ణన్, ఇషా చావ్లా, మీనాక్షి, 6 హీరోయిన్లు ఉన్నారు. అద్భుతంగా వస్తుందని ఆ వివరాలు తెలుసుకోవాలనుకుంటారు. కొత్త సినిమా ఉంది బాబీ గారితో, అందులో కదిరినో హీరో కాకాని దాని విషయాలు కానీ, లేదా ముఠా మేస్త్రిలో కొత్త ఇవన్నీ, లేదా ఆయన చేయబోయే సేవా కార్యక్రమాలు, ఇవి తెలుసుకోవాలనుకుంటారు ప్రజలు. ఇదా తీసుకొచ్చి అతి వాళ్ళు మాట్లాడించిన విధానమా? దాన్ని ఖండించలేదు ఇంతవరకు. ఆ సభలో పొరపాటు ఏదో మాట్లాడారు ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రితో, లేదు ఇంకోళ్ళతో సంబంధం ఏంటో నాకు అర్థం కాదండి. అంటే ఏదో ఒక కాంట్రవర్సీ చేయాలి, తద్వారానే పబ్లిసిటీ వస్తుంది అనేది సినిమా వాళ్ళు కొంత హీరోలు చిరంజీవి గారు నేను అనుకోనండి. చిరంజీవి గారు అది కానీ చిరంజీవి గారు తప్పు మాట్లాడారా? ఇంకో హీరో ఒక ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు మహిళల విషయంలో. ఆ రోజు కాడ ఖండించాం. ఆయన ఏదో దైవాన్ని సంబుతుడు అనుకుంటారు ఆయన. వీళ్ళందరూ వీళ్ళ నాలెడ్జ్ అండి ఇది. అసలు మాట్లాడితే ఏం మాట్లాడతారో తెలియదు. చెప్తున్నాను నిజంగానే. కానీ ఒకటి ఏంటంటే చిరంజీవి గారు రాజకీయాల్లో కూడా వచ్చే స్థితిని వెళ్ళిపోయారు. కేంద్రంలో స్వతంత్ర హోదాలో మంత్రి చేశారు, తెలుసు మీకు. ఇవాళ ప్రస్తుతం ఈ నాడయాడుతున్న నటులు తెలుగు భాషలో ఉన్న నటుల్లో ఇవాళ ఎవరు అందుకోలేని సిచ్యువేషన్కి వెళ్ళిపోయారు చిరంజీవి గారు. ఇది ఫ్యాక్ట్. వాళ్ళ వ్యతిరేకులు కూడా ఏదన్నా అనుకోనండి, రికార్డు తెలియదా మనకే? ఒక స్టేజ్కి వెళ్ళిపోయారు చిరంజీవి గారు. ఆయన ఎవరిని కూడా ఏమన్నా వెళ్తే అమ్మా ఏమైనా ఇబ్బంది తగిందా అని చెప్పి మాట్లాడే ఒక ఇంకొకళ్ళకి నొప్పి కలిగించిన మనస్తత్వం అయింది. ఫ్యాక్ట్ అండి ఇది. నేను మీరు కావాలంటే కనుక్కోండి ఎవరన్నా. అలాగా సరే మన మైనస్ పాయింట్ ప్రతి ఒక్కళ్ళు ఉంటుంది, వేరే సంగతి. కానీ నిన్న చేసింది నిజంగా నేను అసలు చిరంజీవి గారు సభలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా కోసం నినాదం ఎత్తారు. అంతకుముందు మాట మాట్లాడారు. ఈ మోడీ గారు ఉన్నారు చూసారా, అది 1000 ఎలకలను తిన్న పిల్లి కాశీకి వెళ్ళి కడుక్కుంటే పోతుందా? పోదు. అలాంటి మోడీ వచ్చిన తర్వాత ఏం జరగబోతుందో దేశానికి మనం తట్టుకుని అంత దుర్మార్గంగా అనే మాట స్పష్టంగా చిరంజీవి గారు మాట్లాడారు. వీడియోలు ఉన్నాయి కావాలంటే వేయండి. అది కూడా ఆయన ప్రత్యేక హోదా కోసం ఆయన సభలో నినదిస్తుండగానే మునుకోటి ఆత్మత్యాగం చేసుకుని పెట్రోల్ పోసుకుని పక్క కాల్చుకుని ఆత్మత్యాగం చేశాడు. నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళు కనీసం రాష్ట్రంలో ఈ సమస్య మీద స్పందించమనండి. మొత్తం ఏం చేయమనండి, స్పందించాలి. ఎందుకంటే ఆ రోజు రాజ్యసభలో మంత్రిగా ఉన్నారు ఈ హామీ ఇచ్చినప్పుడు. చిరంజీవి గారు మంత్రిగా ఉన్నారు. ఏది రాజ్యసభలో ఆయనే ఉన్నారు, రాజ్యసభ మెంబర్ ఆయన, తెలుసు కదండి. లోక్సభకు రాజ్యసభలో మెంబర్ ఉన్నారు. కనీసం ఇస్తే 10 లక్షల మంది యువతను ఆయన పుట్టినరోజు ప్రకటన సందర్భంగా మనం సాధించుకోవాలని చెప్తే 10 లక్షల మంది యువతరం పారిశ్రామికవేత్తలుగా అవుతారు. ప్రతి ఒక్కడో తన పేరుకి, తన కుటుంబానికి, తన ఊరికి గొప్ప పేరు తీసుకొస్తాడు, రాష్ట్రానికి దేశానికి సంపద సృష్టిస్తాడు. ఇది పిలిపివ్వాలి, మన హక్కు అది. చిరంజీవి గారు పార్లమెంట్లో ఉండగా ఈ భారత దేవాలయం, ప్రజాస్వామ్య దేవాలయం అంటే ముఖ్యమైన సభ ఇచ్చిన హామీ మనకని అది మాట్లాడాలి.
సమస్యలు లేకపోతే దీని మీద ట్రోలింగ్లు ఏంటండి? ఎందుకంటే ఆయన సంబంధం ఉంది ప్రత్యక్షంగా. మంత్రిగా ఉన్నారు, మాట్లాడారు, మోడీ గారి మీద మాట్లాడారు. ప్రత్యేక హోదాలో మొట్టమొదట బలిదానం అయిపోయింది ఆయన సభలోనే మునుకోటి. ఆ రోజు ఆయన చనిపోతుంది వెంటనే రాష్ట్ర మంత్రి గారు శ్రీనివాస్ గారు ఫోన్ చేసి ఏమండి ఆయన ఎట్లా కాపాడుకోవాలని చెప్తే, మీరు అడగండి ఆయన బీజేపీలో ఉన్నారు, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. శ్రీనివాస్ గారు నేను చూసుకుంటానని చెప్పి రాయవెల్లూరు పంపించాడు ఆయన. థ్యాంక్స్ టు హిమ్. కాపాడటానికి ఆఖరి వరకు ప్రయత్నించారు. చాలామంది బలైపోయారండి. యానాదయ్య, శ్రీనివాసరావు, భాను, అలాగే అనేక మంది చనిపోయారు దురదృష్టవశాత్తు. అందువలన ఒక మంచి కాజ్ కోసం ఓ 10-15 లక్షల మందిని పారిశ్రామికతలు చేసి వీళ్ళు హీరో అవ్వాలి. వాళ్ళని ఫ్యాన్స్ ఉన్నారు చూసారా, ఎవరైతే ప్రాణం అర్పిస్తుంది, ఎంత గొప్ప ఫ్యాన్స్ వాళ్ళు ధనిజీవులండి. మనం అనుకుంటాం కానీ అంతకన్నా త్యాగాలు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదినం అని పెట్టండి, ఎంతమంది వస్తారు లెక్కేయండి. ప్రాణాలు అర్పించింది. అది ఒక సినిమా, చిన్న స్టార్ సినిమా చేశాడు అనుకోండి. ఎందుకంటే ఆ బిగ్ బాస్లో పనిచేసి దానికోసం విజయవాడలో మీటింగ్ పెడితే మా హోదా మీటింగ్కి 10,000 మంది వస్తే దానికి 30,000 మంది రోడ్ల మీదకి వచ్చారు. ఏది అంటే ఆయన నెగ్గించాలంట బిగ్ బాస్. మన కర్మ, మన దౌర్భాగ్యం ఇది. మన యొక్క ఫ్యాన్స్ పరిస్థితి ఇవాళ. అందరు నేను అంటలేదు, అభిమానులు చేయమని చిరంజీవి గారు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఆ విషయంలో నో సెకండ్ థాట్. ఈ రీచ్డ్ ఆ స్టేజ్కి వెళ్ళిపోయారు. కానీ మీ అందరి ద్వారా ఒక సజెషన్ ఆయనకి, వారి క్లాస్మేట్ కూడా ఇవాళ తెలియజేయడం జరిగింది. మొన్న ఎక్కువ పరిచయం లేదు కానండి, ఆయన మన పెళ్ళిలో కలిసినా సరే, అంటే ఆ సమయం కూడా లేదు. ఏమండి అద్భుతమైన సినిమా, ఇంకెవరో రీచ్ అవ్వలేని సిచ్యువేషన్కి వెళ్ళిపోయారు. పద్మవిభూషణ్గా ఉన్నారు మీరు. వాల్తేరు వీరేశగా హిట్ అయింది. మీరు చేయాల్సిన సినిమాలు ప్రజల దృష్టిలో ఒక రుద్రవేణ, ఒక స్వయం కృషి, మీకు రీచ్ ద స్టేజ్. సరైన కూడా సినిమా చేశారు. మీరు కొత్త ప్రయోగాలు చేయండి, కొత్త వాళ్ళకి 4 సినిమాలు అవకాశం ఇవ్వండి. మొత్తం మీ ఆరోపణలు ఎందుకంటే మొత్తం మీ ఇంట్లోనే హాకీ టీము, హీరోలు, మిగతా వాళ్ళు అందరూ ఉన్నారు, ప్రొడ్యూసర్లు ఉన్నారని, మిగతా వాళ్ళతో అలా ఉద్దేశం మీకు ఉండదు. అందువలన మీరేం చేయాలంటే కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వండి. మట్టిలో మాణిక్యాలు, బలగం వేణు, ఎంతమంది ఎంత అద్భుతమైన సినిమాలు తీస్తున్నారండి వాళ్ళు. ఆ చొరవ ఎవరికి సినిమా హిట్ అయినా ప్రోత్సహించే మనస్తత్వం చిరంజీవి గారికి ఉంది. నేను ఒక పెద్ద ప్రొడ్యూసర్, ఒక ఫైనాన్షియల్ చెప్తున్నాను నాకు విషయం. ఈ మన ఆంధ్రప్రదేశ్లోనే గొప్ప పారిశ్రామికవేత్త, పెద్ద కాంట్రాక్టర్, దేశంలో 10 పెద్ద సంస్థలు ఒక సంస్థ. ఆయన ఎప్పుడు యోగం చేసేవాడు, ఎవరు కడితే దానం చేసేవాడు. ఈ రాష్ట్రంలో పెద్ద సినిమా నిర్మాత కూడా. ఫస్ట్ రివాల్లో ఏది ఎస్కలేటర్ ఉన్న థియేటర్లు కట్టింది కూడా ఆయనే, మొత్తం ఉభయ రాష్ట్రాల్లో. ఆయన చాలా ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందులు పడతా ఉంటే ₹1,00,000 కూడా లేని అందరిని అడుగుతున్న సందర్భంలో చిరంజీవి గారికి విషయం తెలిసి వెంటనే చిరంజీవి గారు వాళ్ళ మిస్సెస్ కూడా చూస్తున్నారంట. ఇలా చేస్తాం అని మాట్లాడిన వెంటనే మావి గారు చేద్దామని అందరూ కలిసి కూర్చుని ప్రతి నెల మీరు ఊహించలేరు ఆ మనిషి ఎవరో కూడా పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు బోల్డంతకాలం ఈ రాష్ట్రంలో. ఆయనకి చిరంజీవి గారు ప్రతి నెల కొంత పంపిస్తున్నారంట, ఏది బయట చెప్పకుండా. మంచితనం ఉండాలి కదా, ఉంది కదండి ఆయనకి. అందువల్ల నేను అడిగేది ఈ రాష్ట్రం కోసం, అలాగే తెలంగాణ జరుగుతున్న అన్యాయం మీద కూడా స్పందిస్తే ఎవరిని తిట్టక్కర్లేదు. మోడీ గారు ఇంతకుముందు ఆయన ఫస్ట్ ఎక్సలెంట్గా చెప్పారు. మోడీ గారు ఎలాంటి ప్రమాదం వస్తుందో దేశానికి చెప్పిన వ్యక్తి, మనందరినీ గట్టిగా హెచ్చరించిన వ్యక్తి. మేము కూడా మోడీ గారు వస్తూ విభజన హామీలు వస్తుంటే తప్పు, నమ్మొద్దు, మోసం చేస్తారని చెప్పిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే దట్ ఈస్ చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవి గారు. చిరంజీవి గారు మోడీ గారిని దగ్గర అయిపోయారు కదా. మీరు అలా రాష్ట్రానికి ద్రోహం చేసి అలా అవుతారు నేను అనుకోనండి. ఆయన ప్రధానమంత్రి పదవులు ఉన్నారు, గౌరవం మాట్లాడుకోవచ్చు. రాష్ట్రానికి నమ్మక ద్రోహం ఏమని చేశారు. తెలంగాణకు ద్రోహం చేసిన వ్యక్తికి ఎవరు గులాంగిరి అక్కడ పార్టీలు చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో 3-4 పార్టీలు అంటే గులాంగిరి చేస్తున్నాయి. ఐ డోంట్ థింక్ అంటే ముఖ్య పార్టీలు మిగతా వామపక్షాలు చేయట్లేదు. తెలంగాణ కాంగ్రెస్ కానీ అలాగే టీఆర్ఎస్ కూడా చేస్తుందని నేను అనుకోవట్లేదు. కానీ లెటర్స్ ప్రాంతీయ పార్టీలు అయితే నేను మా ఫ్యాన్స్కి మంచి అలాగే ఉన్నారు మిగతా వాళ్ళు. మీరు మీ జీవితాలకు హీరోలుగా మారండి. మీరు 10 మందికి, మీ కుటుంబానికి మీరు హీరో అవ్వాలి. దయచేసి దాని మీద దృష్టి పెట్టమని చెప్పి కోరుతాను. నమస్కారం.